ఈ రోజు మన ఎక్స్‌పర్ట్ అనాలిసిస్ ప్రముఖ అనలిస్ట్ భరద్వాజ్ గారితో. నమస్తే భరద్వాజ్ గారు. నమస్తే. యాక్చువల్లీ దేవాలయ పరిరక్షణ అనేది ఎప్పుడు ఎలా మొదలైంది? అండ్ రీసెంట్‌గా సౌందరరాజన్ చిలుకూరు పూజారి గారు ఆయన చనిపోయారు. సో, బేసిక్‌గా ఆయన దేవాలయ పరిరక్షణకు సంబంధించి ఒక ఉద్యమ నాయకుడిగా కూడా ఉన్నారు. అవును. అసలు ఆయన రిక్రూట్‌మెంట్ ఎలా జరిగింది? ఈ ప్రాసెస్ అంతా కూడా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? అండ్ ఆయన అందించిన సేవలు కూడా. అంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎండోమెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. అంటే రెండోసారి గెలిచినప్పుడు తీసుకొచ్చాడు ఆయన. హ్మ్. తీసుకొచ్చినప్పుడు దాని మీద చాలా చర్చ జరిగింది. దేశవ్యాప్తంగానే చర్చ జరిగింది. అంటే ఆయన ఏం చేశాడంటే అనువంశక అర్చకత్వాన్ని రద్దు చేశాడు. అప్పటి వరకు అనువంశక అర్చకత్వం ఉండేది. అలాగే మిరాసీదారులు వీళ్ళందరిలోనూ ఎప్పటికప్పుడు రిక్రూట్ చేస్తాం మేము. ఈ రిక్రూట్మెంట్ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అనేది ఒక అభిప్రాయం. అది చట్టంలో తీసుకొచ్చాడు ఆయన. 30/87 అంటారు దాన్ని. అలా ఆ చట్టం తీసుకురావటం ద్వారా ఆయన అర్చక వ్యవస్థలోకి ప్రభుత్వ ప్రమేయం పెరిగింది అని అర్చకలోకం మొత్తం భావించింది. ఈ అనువంశక అర్చకత్వం రద్దు చేయటము, అలాగే మీకు పింఛన్లు ఇస్తామని చెప్పడం, రిటైర్మెంట్ ఉంటుందని చెప్పడం. అప్పటి వరకు రిటైర్మెంట్ అనేది పట్టించుకునేవాళ్ళు కాదు. అర్చక వ్యవస్థలో రిటైర్మెంట్ లేదు, వాళ్ళు అక్కడే చనిపోయేవాళ్ళు. ఈ సందర్భంగా ఇవన్నీ నిబంధనలు తీసుకొచ్చేసరికి మొత్తం అర్చక వ్యవస్థలో తీవ్రమైన వ్యతిరేకత మొదలైంది. ఈ వ్యతిరేకత ఆయన దగ్గరికి వెళ్ళి విన్నవించినా కానీ ముఖ్యమంత్రి గారు పట్టించుకోలేదు. ఆయన కొంచెం వేరే ధోరణిలో ఉండేవాడు దీనికి సంబంధించినంత వరకు. అలాగే ఆయన ఆ రోజుల్లో ఒక వేదిక యూనివర్సిటీ పెట్టాలి అనేటువంటి ఆలోచన కూడా చేశారు. ఇప్పుడు పులిచింతల డ్యామ్ వచ్చిన ఏరియాలో వేదిక యూనివర్సిటీ పెట్టాలని ఎన్టీ రామారావు గారు అనుకున్నాడు. అనుకుని అక్కడ రిజర్వేషన్ ప్రకారం అన్ని కులాల వారికి అడ్మిషన్లు ఇచ్చి వారికి విద్య నేర్పించి, అలాగే రిక్రూట్మెంట్స్లో కూడా రిజర్వేషన్ సిస్టమ్ తీసుకొచ్చి అర్చక రిక్రూట్మెంట్ అంతా గవర్నమెంట్ వైపు నుంచే జరుగుతుంది. వాళ్ళు ప్రభుత్వోద్యోగుల్లాగానే ఉంటారు. ఉండి అలాగే రిటైర్ అవుతారు, పింఛన్లు ఇస్తారు వాళ్ళకి. ఇవన్నీ పట్టుకొచ్చాడు ఆయన. దీని మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమైంది ఆ రోజుల్లో. ఈ వ్యతిరేకత ఎక్కడి దాకా వెళ్ళిందంటే, ఇక్కడ అలంపూర్ అనే గ్రామం అందరికీ తెలుసు తెలంగాణలో. ఈ అలంపూర్లో జోగులాంబ అమ్మవారు, అదే ఊళ్ళో నరసింహస్వామి గుడి కూడా ఉంది. ఆ ఆలయంలో భీమసేనాచారి అని ఒక అర్చకుడు ఈ చట్టానికి వ్యతిరేకంగా, రామారావు గారి ఎండోమెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా గర్భగుడిలో గంటకి ఉరివేసుకుని చనిపోయినటువంటి పరిస్థితి. అంత నిరసన వ్యక్తమైంది. ఆ టైంలో మొత్తం అర్చకలోకం అంతా కలిసి కోర్టుకు వెళ్ళారు. వాళ్ళు కేసులు వేశారు. ఆ టైంలో సౌందరరాజన్ గారు ఉస్మానియా రిజిస్ట్రార్గా రిటైర్ అయ్యి ఉన్నాడు ఆయన. అలాగే వీరి అన్నగారు గోపాలకృష్ణన్, ఆయన హిందుస్థాన్ లేవర్లో పెద్ద పొజిషన్లో ఉన్నాడు బాంబేలో. ఆయన కూడా వెనక్కి వచ్చేసాడు. వీళ్ళు తమిళనాడు నుంచి వచ్చి, అంటే వీళ్ళ తండ్రి గారు సౌందరరాజన్ గారి తండ్రి గారు ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్లో అర్చకుడిగా ఉన్నాడు ఆయన. వీళ్ళు వచ్చి ఆ అర్చక, అంటే ఇప్పుడు అవన్నీ పోతాయి, ఆయన్ని తీసేస్తారు. అందుకని వీళ్ళు వచ్చి ఏం చేశారంటే, ఇక్కడ హుండీ ఉంటే కదా ఎండోమెంట్ ఎంటర్ అయ్యేది, కాబట్టి మనం హుండీ తీసి బయటపడేద్దాం. అలాగే ప్రజల నుంచి ఏ విధమైనటువంటి ఆదాయం మనం తీసుకోవద్దు. దీనికి ఒక రెడ్డి గారు ఇచ్చినటువంటి భూములు ఉన్నాయి ఆ ఆలయానికి. ఆ భూముల మీద వచ్చేటువంటి సంపద ఏదైతే ఉందో దాంతోనే మనం మిగిలిన పనులన్నీ చేద్దాం. అంతే తప్ప ప్రజల నుంచి డబ్బులు తీసుకోవద్దు. అలాగే కొబ్బరికాయలు కొట్టి ఒక చిప్ప భక్తుడికి ఇచ్చి రెండో చిప్ప అలా ఉంచేసి దాన్ని వేలంపాట పాడి ఇవన్నీ నడుస్తాయి చాలా ఆలయాల్లో. అలాగే ఈ పార్కింగ్కి సంబంధించినటువంటి వేలంపాట్లు కూడా జరుగుతాయి. ఒక బిజినెస్ నడుస్తుంది గుడి చుట్టూ. ఈ బిజినెస్ మొత్తాన్ని అవాయిడ్ చేద్దాం. కొబ్బరికాయ కూడా వాళ్లే కొట్టి వాళ్లే 2 చెప్పులు తీసుకెళ్ళిపోనిద్దాం. అసలు మనం భక్తుల నుంచి ఒక్క పైసా కూడా ఆశించొద్దు. అలాగే ఇక్కడ మనం ఎలాగైతే ఈ ప్రత్యేక దర్శనాలు టికెట్లు ఎలాగూ తీసేస్తున్నాం కాబట్టి ఎవరైనా సరే, మంత్రులైనా బంట్రోతులైనా ఎవరైనా సరే ఒకటే క్యూ, ఒకటే దర్శనం. ఈ పద్ధతిలో మనం వెళదాం అని చెప్పి ఈయన హుండీ బయట పడేయించాడు ముందు సౌందరరాజన్. పడేసి అక్కడి నుంచి మాకు దేవాదాయంతో అంటే దేవాదాయ శాఖతో ఇది సౌందరరాజన్ గారు మాకే సంబంధం లేదు,
దేవాదాయ శాఖని మేము లోపలికి ఎంటర్ కానివ్వం. ఇది ఏ ఆశయంతో అయితే గుడి కట్టించారో ఆ ఆశయాల మేరకే నడుపుతాం మేము ఓకే అని చెప్పి మొదలుపెట్టాడు ఆయన. ఓకే అక్కడ నుంచి చిలుకూరు టెంపుల్కి ఒక ప్రత్యేకత వచ్చింది. ఈ ప్రత్యేకత రావటము తర్వాత వీసా ఘాట్గా కూడా పాపులర్ అయింది ఆ గుడి. అవునవును ఇలా నడుస్తున్నటువంటి క్రమంలోనే ఇది ఒక రకంగా టార్చ్ బేరర్ లాగా అయ్యాడు ఈయన. మొత్తం రాష్ట్రంలో, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, అవును ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాలకి ఈయన ఒక టార్చ్ బేరర్గా మారాడు. మరి ఇప్పుడు విభజన తర్వాత ఎలా ఉందండి పరిస్థితి? లేదు, అప్పుడు చాలా ఇది జరిగింది, ఓకే. ఆందోళనలు జరిగాయి. ఈయన వాక్ అని ఒక పత్రిక నడిపాడు ఈ ఉద్యమాన్ని జనంలోకి తీసుకెళ్లటం కోసం. చిలుకూరు బాలాజీ టెంపుల్కి దర్శించిన ప్రతి వారికి ఆ పత్రిక ఉచితంగా ఇచ్చేవారు. అలాగే దానికి ఏదో నామినల్ చందా ఉండేది, కొంతమంది చందా కట్టి ఇంటికి తెప్పించుకునేవాళ్ళు. ఇలా ఆయన దాన్ని ఒక ఉద్యమ స్వరూపంగా మార్చాడు. మార్చి ఈ కోర్టులో ఇక్కడ వేశారు, ఇక్కడ కాకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఆ కేసు. మధ్యలో రామారావు గారు ఆయన దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 89లో ఓడిపోయాడు ఆయన. అంటే 3వ ఎన్నికలో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు కూడా నెగోషియేట్ చేశారు వీళ్ళు గవర్నమెంట్తో, అవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు గెలిచాడు 94లో. గెలిచిన తర్వాత ఆయన ఎలాగూ మాట వినడు కాబట్టి అది అయిపోయింది. ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన పట్టించుకోలేదు. ఆ టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని 2004 ఎన్నికల ప్రచారాన్ని చిలుకూరు నుంచే ప్రారంభించాడు. ఆయన ప్రారంభిస్తూ హామీ ఇచ్చాడు, ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది కదా మీది, మేము దానిలో కంటెస్ట్ చేయము గవర్నమెంట్ వైపు నుంచి, నేను గెలిచి ముఖ్యమంత్రి అయితే అని చెప్పాడు ఆయన. ఆ ప్రకారమే ఆయన గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళు కంటెస్ట్ చేయలే. అలా వీళ్ళకి అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టు నుంచి. అలా ముగిసింది ఆ ఉద్యమం. ఏది దేవాలయ పరిరక్షణ ఉద్యమం అనేది. అప్పటి నుంచి ఆలయ పరిరక్షణ, అలాగే ప్రతి దేవాలయంలోనూ ధూపదీప నైవేద్యాలు ఉండేటట్టు చూడటం, ఆలయాలకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా, లేదు అర్చకులకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా వీళ్ళందరూ కలిసి కూర్చుని మాట్లాడటము, ఇలా నడిచేది. చిలుకూరు భక్తి విప్లవం అన్న లెవెల్లో ఆ రోజుల్లో రాసేవాళ్ళు పత్రికల్లో. ఈయన ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం ఇలా ఈ చొరబాటు, అంటే వక్ఫ్ భూముల్లోకి మీరు వెళ్ళరు, వాళ్ళ వ్యవహారాల్లోకి మీరు వెళ్ళరు, ఈ ఆలయాల మీద ఎందుకు దాడి చేస్తున్నారు, ఈ ఆస్తుల మీద మీకు ఎందుకు చూపు అనేది. అంటే ఆ ఎండోమెంట్ యాక్ట్లో ఆలయాలకు సంబంధించినటువంటి ఆస్తుల నిర్వహణలో కూడా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది అన్నాడు ఆయన. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ప్రభుత్వ జోక్యం ఎలా ఉంది? ఆలయాల నిర్వహణ కావచ్చు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ జోక్యం కావచ్చు, సో ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఆ సౌందరరాజన్ గారు అనుకున్నట్టుగా ప్రస్తుతం నడుస్తుందా అక్కడ చిలుకూరులో? అయినా చిలుకూరు వరకు ఓకే. చిలుకూరు చాలా ఆలయాల్లో గతంలో ఉన్నటువంటి రామారావు గారి టైంలో ఉన్నటువంటి పరిస్థితి కాదు, కానీ ఇప్పటికీ చాలా ప్రాంతాలలో ఇప్పుడు తిరుమల ఆలయం ఉంది, దానికి వస్తున్నటువంటి ఆదాయంలో కొంత భాగం తిరుపతి డెవలప్మెంట్కి కూడా వాడాలి, చిత్తూరు జిల్లా అభివృద్ధికి కూడా వాడాలి అని ఆయన ఏదైతే అనుకున్నాడో రామారావు గారు, అది ఇప్పటికీ కొంత మేరకు నడుస్తోంది. సో ఇటు ఈ తెలంగాణలో మిగతా చోట్ల తీసుకుంటే గత ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలయాల నిర్వహణ ఎలా ఉంది? ఆలయాల నిర్వహణ విషయంలో పెద్దగా ఎవరు ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు, వీళ్ళు ఇబ్బంది పెట్టే నిర్ణయాలు దేవుడి జోలికి అయితే రాలేదు ఎవరు, దేవుడి జోలికి అయితే ఎవరు వెళ్ళలేదు. అంటే వెళ్ళకపోవడానికి నిజానికి 89 ఎన్నికల్లో రామారావు గారు ఓడిపోయాడు. ఆ ఓడిపోవడం అనేది రకరకాల కారణాలు విశ్లేషించారు చాలామంది. ఇది కూడా ఒక రీజన్గా మాట్లాడారు ఆ టైంలో. అయితే 5 ఏళ్లలోనే తిరిగి అధికారంలోకి వచ్చేసాడు ఆయన. కానీ ఆ టైంలో ఎక్కువ డిస్కషన్ జరిగింది. ఆయన 89 ఆ టైంకే, అంటే ఎన్నికల కంటే ముందే ఈ వేదిక్ యూనివర్సిటీ ఆలోచన నుంచి వెనక్కి వెళ్ళాడు ఆయన. వెనక్కి వెళ్ళాడు. ఇప్పటికే అక్కడ శిలాఫలకం ఉంటుంది, కొండ దగ్గర ఉంటుంది, కానీ అది ఎవరు పట్టించుకోరు, ఆ పక్క నుంచి నడిచి వెళ్ళిపోతూ ఉంటారు అంతే. అలా రామారావు గారు చాలా ఇన్నోవేటివ్ ఐడియాలజీతో వచ్చాడు ఆ టైంలో. అంటే ఆయనకి ఒక నేపథ్యం ఉంది. ఇతర ముఖ్యమంత్రులకి ఆయనకి ఒక మౌలికమైనటువంటి తేడా ఏంటంటే ఆయన కొంచెం ద్రవిడ ఆలోచన విధానం ఉండేది ఆయనలో. అంటే రామస్వామి చౌదరి గారు త్రిపురనేని రామస్వామి చౌదరి గారి ప్రభావము, అలాగే పెరియార్ రామస్వామి ప్రభావం కూడా ఆయనలో ఉండేది. అందుకని అది సినిమాల్లో కూడా చెప్పేవాడు ఆయన. సినిమాల్లో కూడా ఆయన
కొంచెం తేడాగానే వెళ్ళేవాడు మిగిలిన వాళ్ళకి అవును భిన్నంగా. అవును ఆయన పట్టాభిషేకం అని ఒక సినిమా తీశాడు, శ్రీరామ పట్టాభిషేకం అని. ఆయనే డైరెక్టర్, ఆయనే రైటర్ కూడా. అందులో ఒక సన్నివేశం అంటే రాముడు సముద్రం ముందు నిలబడి చాలా బాధపడుతూ ఉంటాడు. ఏమిటని అందరూ కలవరపడుతూ అడుగుతారు, ఏమిటి రామా ఇలా కలవరంగా ఉన్నారు మీరని. అంటే రేపు ఒక మహాధృవతార రాలిపోనున్నది అంటాడు ఆయన. ఎవరా మహాతార ఏమిటి అని చెప్పి అందరూ కంగారుగా అడిగితే, నేను ప్రాణం తీయగలను కానీ పునఃప్రాణదానం చేయలేను అంటాడు. ఎందుకు, మీరు ఎవరి గురించి బాధపడుతున్నారో చెప్పండి అని అందరూ ప్రాధేయపడితే అప్పుడు చెప్తాడు, రేపు రావణవధ జరగనున్నది అని. ఓకే అంటే రాముడితో రావణుణ్ణి పొగిడించినటువంటి సన్నివేశం ఆయన సినిమాలో ఉంది. అలా నడిచేది ఆయన ధోరణి, ఆయన సినిమాల్లో కూడా అలాగే ఉండేవాడు. అలాగే రావణ పాత్రతో ఒక డైలాగ్ చెప్పిస్తాడు ఆ సినిమాలోనే, రాముడు ఊరికే అడవికి రాలేదు, ఒక పని మీద వచ్చాడు. ఇక్కడ మన ద్రవిడ జాతిని అంతం చేసి ఆర్య రాజ్యాన్ని స్థాపించడం కోసం వచ్చాడు రాముడు అని డైలాగ్ ఉంది దానిలో. యూట్యూబ్లో అవైలబుల్ లేదు. ఇలాంటి అభిప్రాయాలతో ఉండేవాడు ఆయన. అదే అభిప్రాయాలతో తీసుకొచ్చినటువంటి యాక్ట్. ఓకే ఆ తర్వాత ఎవరు అలాంటి ఐడియాలజీ ఆ యాక్ట్ పనిచేస్తుంది ఇప్పుడు? ఆ యాక్ట్ ఉంది కానీ చాలా సవరణలు జరిగిపోయినాయి. ఓకే చాలా సవరణలు జరిగిపోయి చాలా డైల్యూట్ రైట్. చేశారు. ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి ఒకటి అడుగుతా. ప్రస్తుత రాజకీయాల్లో మన తెలంగాణలో రాముడు ఎవరు, రావణాసురుడు ఎవరు అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు రావణుడిని ఓన్ చేసుకోవటానికి ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరు. ఎన్టీ రామారావు అయితే ఓన్ చేసుకుని ఉండేవాడు. ఆయన రావణుడిగానే ఐడెంటిఫై కావడానికి ఎక్కువ ఇష్టపడేవాడు. ఇప్పుడు ఎందుకని అంటారు? ఇప్పుడు అందరూ రాముళ్ళే. ఇప్పుడు ఎవరు రావణుడి పాత్ర చేయటానికి సిద్ధంగా లేరు. అలా ఒకవేళ రావణ పాత్రలోకి వెళ్తాను అంటే కేంద్ర ప్రభుత్వం వెళ్ళనిచ్చే మూడ్లో లేదు. ఓకే అంటే నేను రాముడు కాదు రావణుణ్ణి అని ఎవరన్నా అంటే కేంద్రం నుంచి ప్రమాదం వస్తుంది. ఓకే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళని రామ మార్గంలోకి నడిపించడానికి కేసులు పెడుతున్నారు, కంట్రోల్లోకి తీసుకుంటున్నారు, వాళ్ళని ఏదో పద్ధతిలో రాముడి మార్గంలో పెడుతున్నారు. అయితే తెలంగాణ రాజకీయాల్లో కేంద్రం పాత్ర ఎలా ఉంది? కేంద్రం నియమావళి ప్రకారమే ఇక్కడ కాంగ్రెస్ పాలన కూడా నడుస్తుంది. ఓకే ఇది కాంగ్రెస్ పాలన అని అనుకోవడానికి వీల్లేదు. ఇది కాంగ్రెస్ బీజేపీ పాలనగానే చూడాలి. ఓకే అంటే ఇది అంటే ఇక్కడ నీతి ఆయోగ్, మనకు అక్కడ నీతి ఆయోగ్ అంటున్నారు వాళ్ళు, ఇక్కడ హైడ్రా అంటున్నారు. ఇది వాళ్ళ ప్రోగ్రామ్. అంటే ప్రభుత్వ భూముల్ని పరిరక్షించుకోవటం అనేది బాధ్యత. ప్రభుత్వ భూముల్ని పరిరక్షించుకోవడం దేనికి అంటే కార్పొరేట్లకు ఇవ్వటానికి. సో ఇక్కడ జరుగుతున్నటువంటి హైడ్రా సెన్సేషన్ అంతా కూడా కేంద్రమే చేయిస్తుందంటారా కాంగ్రెస్? ఇది ఒక విధానంగా మనకి చాలా కాలం క్రితమే వచ్చింది. అంటే 92 ఆ ప్రాంతాల నుంచి భారతదేశం లిబరలైజ్డ్ ఎకానమీలోకి ఎంట్రీ ఇచ్చింది. అంటే ఎల్పిజి అంటారు, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్. ఈ ఎల్పిజి సిస్టంలోకి దేశం వచ్చిన తర్వాత అంతకు ముందున్నటువంటి వ్యవస్థ పోయింది. 95 నుంచి మనం అభివృద్ధి అంటే నమూనా ఏంటంటే పెట్టుబడులు తీసుకురావటం. పెట్టుబడులు తీసుకురావటం అంటే ఏదో ఒక విదేశీ కంపెనీని ఇక్కడికి ఆహ్వానించటం, ఒక కార్పొరేట్ సంస్థని ఆహ్వానించి వారికి భూములు ఇచ్చి వారు పరిశ్రమలు పెట్టుకునేలాగా చేసి ఫెసిలిటేట్ చేసి వాళ్ళని, అందులో ఏవో ఉపాధి వస్తుంది ఈ స్థానికులకి అని చెప్పడం. కానీ స్థానికులకి ఉద్యోగాలు రావు, వీళ్ళు భూములు పోతాయి. భూములు పోయి వీళ్ళు నిర్వాసితులు అవుతారు. ఉదాహరణకి ఈ మధ్య ఫార్మా క్లస్టర్లు పెట్టే ప్రయత్నం జరిగింది తెలంగాణలో. ఇప్పటికీ ఆ నిర్ణయం మీద ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సూర్యాపేటలోనూ అలాగే లగిచర్ల ప్రాంతాల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమైంది జనాల నుంచి. అంటే ప్రతి చోట ఎక్కడైనా సరే ఒక పరిశ్రమ పెట్టాలి, లోకల్ పీపుల్ దగ్గర నుంచి భూమి తీసుకోవాలంటే ఏ పరిశ్రమ పెడుతున్నారో ఆ పరిశ్రమలో హయ్యర్ ఎండ్లో పనిచేసేటువంటి శిక్షణ అక్కడ పిల్లలకి ఇవ్వాలి. ఇచ్చి తర్ఫీదు ఇచ్చి వాళ్ళ నుంచి రిక్రూట్మెంట్ అయ్యి వాళ్ళ తర్వాత అంటే వాళ్ళని నింపగా మిగిలిన ఖాళీలు ఏవైనా ఉంటే బయట వాళ్ళకి ఇవ్వాలి అనే నిబంధన లేదు మన దగ్గర. పరిశ్రమ పెడతారు, భూములు వీళ్ళవి, వీళ్ళ భూముల్లో పెట్టిన పరిశ్రమల్లో వీళ్ళు చేసే ఉద్యోగాలు ఉండవు అక్కడ. అప్పుడు వీళ్ళు ఏంటంటే దానిలో ఈ ఆఫీస్ బాయ్లు గానో లేకపోతే క్లీనర్లు గానో గేట్ కీపర్లు గానో అలాంటి ఉద్యోగాలు వస్తాయి వీళ్ళకి. ఆ ఉద్యోగాలతో వీళ్ళు ఎలా బతుకుతారు అనేది వేరే గొడవ. అలాగే దాని ద్వారా ఒక స్ట్రక్చర్ ఏర్పడుతుంది కాబట్టి
అక్కడ మీరు వ్యాపారాలు చేసుకోండి అని చెప్తారు. టీ కొట్లు అలాంటివి పెట్టుకొని బతకండి అని చెప్తుంది గవర్నమెంట్. ఇది కూడా అన్యాయం చేయటమే. అంటే వాళ్ళ భూములు లాగేసుకుని అక్కడ పరిశ్రమలు పెట్టి నెమ్మదిగా వీళ్ళకి డబ్బులు కూడా ఇస్తారు వాళ్ళు. ఈ డబ్బులు ఖర్చు అయిపోతాయి. ఖర్చు అయిపోయిన తర్వాత నెమ్మదిగా వీళ్ళు నిర్వాసితులుగా మారుతారు. మారి అక్కడి నుంచి ఇంకెక్కడికో వలస వెళ్ళి ముష్టివాళ్ళుగా మారుతారు ఆ భూములు కోల్పోయి. కాబట్టి ఈ అభివృద్ధి అనే పేరుతో ప్రజల్ని ముష్టివాళ్ళుగా మార్చడం అనేటువంటి ఒక కార్పొరేట్ సోషలిస్టిక్ సొసైటీని పట్టుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. సో ఈ ఖమ్మంలో జరుగుతున్నటువంటి ఇళ్ల కూల్చివేత కానివ్వండి, ప్రస్తుతం ఈ మూసీ సుందరీకరణ పేరుతో హైదరాబాద్ చుట్టుపక్కల కూడా నిర్వాసితుల్ని చేస్తున్నారు. ఇప్పుడు ఖమ్మంలో జరిగింది అదే. ఖమ్మం కలెక్టరేట్ పక్కన యాక్చువల్గా భూదానోద్యమం నుంచి వచ్చిన భూములు అవి. భూదానోద్యమం వినోబా భావే మర్చిపోయి ఉంటారు ప్రపంచం అంతా. అంటే ఏ క్షణమైనా ప్రభుత్వం ఆక్యుపై చేసుకోవచ్చు లేదా ఇళ్లు కూల్చేయచ్చు అన్నటువంటి పరిస్థితి ఉంది. అవును. సో ఇప్పుడు మరి సొల్యూషన్ ఏంటి బాధితులకి సొల్యూషన్ అంటే దీనికి వ్యతిరేకంగా దెబ్బలాడటమేనండి. కోర్టులకు వెళ్ళటమే కానీ కోర్టుల నుంచి పాజిటివ్ డెసిషన్ వస్తుందని అనుకోలేము. అయితే లేదు. అయితే ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా వాళ్ళకి ఇందిరమ్మ గృహాలు మరొకటో ఎక్కడో చోట ఒక కొంతమందికి అర్హులు అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేస్తున్న వాళ్ళకి కొన్ని ఇళ్ళు అయితే ఇస్తారు. మిగిలిన కొంతమంది బయటకు వెళ్ళిపోవటమే. సో అది కూడా వాళ్ళు డిసైడ్ చేసిన వాళ్ళకి, అంటే వాళ్ళు డిసైడ్ చేసి కొంతమందికి, అంటే మేం అన్యాయం చేయలేదు అని చెప్పుకోవడం కోసం ఒక కంటి తుడుపు చర్య అయితే జరుగుతుంది. కానీ ఈ మధ్య కాలంలో అక్కడ 2 లక్షలు 3 లక్షలు పెట్టి కొనుక్కుని చేరిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. వాళ్ళందరూ దెబ్బతింటారు. వాళ్ళందరూ ఆ డబ్బులు పోయి అక్కడ భూమి పోయి వీధిని పట్టమే. మొన్నటి వరకు హైదరాబాదు ఈ నగరంలోనే ఇక్కడెక్కడే చూసాం. ఇప్పుడు ఖమ్మం దాకా వెళ్ళింది. ఇంకా ఎక్కడెక్కడ ఇవన్నీ హైడ్రా ఎక్కడ దాకా వెళ్తుంది? టోటల్ గా ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకోవటం అనేది ప్రోగ్రాం. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉండగా ఫార్మాసిటీ అనే పేరుతో గవర్నమెంట్ ల్యాండ్లోనే కేటాయింపు జరిపారు వాళ్ళు. జరిపితే రేవంత్ రెడ్డి గారు రాగానే దాన్ని క్యాన్సిల్ చేశాడు. ఆ జీవోని క్యాన్సిల్ చేయటం వెనకాల ఉద్దేశం ఏంటంటే దీన్ని సెక్యూర్ చేద్దాం. ఏ భూమి అయితే వీళ్ళు ఫార్మాసిటీకి ఇచ్చారో ఆ భూమిని సెక్యూర్ చేసుకుని ఈ వికేంద్రీకరణ పేరుతో వివిధ జిల్లాల్లో మేము ఫార్మా క్లస్టర్లు నిర్మిస్తాం. ఆ ఫార్మా క్లస్టర్లకు అక్కడ లోకల్ పీపుల్ నుంచి అమరావతి తరహాలో ల్యాండ్ పూలింగ్ చేద్దాం. ఆ ల్యాండ్ పూల్ చేసేసి వాళ్ళకి ఏదో చాలా జరిగిపోతుంది ఇక్కడ అభివృద్ధి అనే భ్రమలు కల్పించి వాళ్ళ భూములు రాక్కుని అక్కడ ఫార్మా కంపెనీలకి ఇద్దామని అనుకుని ల్యాండ్ పూలింగ్ కార్యక్రమానికి దగ్గరనే జనం నుంచి వ్యతిరేకత మొదలైంది. ఏదో పద్ధతిలో వాళ్ళని కన్విన్స్ చేసి ఆ ల్యాండ్ పూలింగ్ కార్యక్రమం ముందుకు జరిపే ప్రయత్నం జరుగుతోంది. అందుకని ఈ కార్పొరేట్లకు కూడా సాధ్యమైనంత వరకు జనం నుంచి లాక్కుని ఇవ్వటం అనేది ఒక పద్ధతి. కుదరదు అనుకున్నప్పుడు ప్రభుత్వ భూమి ఇస్తూ, అంటే ప్రభుత్వం దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉండాలి. ప్రభుత్వం ల్యాండ్ బ్యాంకు గతంలో ఏం చేసేవాళ్ళు అంటే ఎవరైనా పేదలు పౌరంబోకు భూములు ఆక్రమించుకుంటే గవర్నమెంట్ కన్సిడర్ చేసి వాళ్ళల్లో అర్హుల్ని గుర్తించి వాళ్ళకి అక్కడ ఇళ్ళు కట్టుకోవడానికి అవకాశం కల్పించి బీఫార్మ్స్ ఇచ్చేవాళ్ళు. బీఫారం ఇచ్చిన తర్వాత కొంతకాలానికి పక్కా పట్టా ఇచ్చినటువంటి చరిత్ర కూడా ఉంది. ఇప్పుడు అవేవి చేయట్లేదు. ఇప్పుడు ఆ కార్యక్రమాలు ఏవి లేవు. ప్రభుత్వం కేవలం కార్పొరేట్లను తప్ప ప్రజల్ని పట్టించుకోవడం మానేసి చాలా కాలం అయింది. వాళ్ళ భూములు సెక్యూర్ చేసుకుంటోంది, ల్యాండ్ బ్యాంకులు పెంచుకుంటోంది. పేదలకు ఇవ్వటం కోసమో లేకపోతే ప్రజల అవసరాల కోసం వాడటం కోసమో కాదు. కార్పొరేట్ల అవసరాల కోసమే ఉన్నాయి ప్రభుత్వాలు, ప్రజల కోసం లేవు. ఏ ప్రభుత్వం అయినా కానీ కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేయటమే అండ్ ఇప్పుడు హైడ్రా అధికారంలో ఉన్నటువంటి నాయకుల ఇళ్లను వదిలిపెడుతున్నారు, వాటిని మాత్రం పట్టించుకోరు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. దీనికి ఏం చెప్తారు? అంటే 2-3 చోట్ల వాళ్ళు ఇలాంటి విమర్శ రాకుండా ఉండటానికి దాడులు చేసిన సందర్భం ఉంది ఇక్కడ కూడా. కానీ అన్ని సందర్భాల్లోనూ ఉండదు అది. కొన్ని అంటే ఈ మాట ఎవరన్నా అంటే చెప్పుకోవడం కోసం ఇక్కడ కూడా కొన్ని ఫామ్ హౌసుల మీద వాటి మీద దాడులు జరిగినాయి నామమాత్రంగానే తప్ప. ఇక్కడ ప్రధానంగా వాళ్ళు దాడులు జరిపింది సున్నపు చెరువు ఏరియాలో మనం చూసాం. అక్కడ ఉన్నటువంటి పేదలు, అంటే హైదరాబాదులో బతుకు తెరువు కోసం వచ్చి గుడిసెలు వేసుకున్న వాళ్ళందరినీ పీకేశారు అక్కడ. అలాగే ఆ ప్రాంతంలో అపార్ట్మెంట్లు నిర్మించి అమ్మారు. ఆ కొనుక్కున్న వాళ్ళు ఇంకా బ్యాంకు లోన్స్లో ఉండగానే వాళ్ళని అక్కడి నుంచి పీకారు.
అంటే వాళ్ళు వేరే చోట చేరి అక్కడ అద్దె కట్టుకోవాలి, బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ కట్టుకోవాలి, ఆ సెటిల్మెంట్ గురించి గవర్నమెంట్ మాట్లాడదు. ఇప్పటికీ ఆ సమస్యలు నడుస్తున్నాయి ఇక్కడ హైదరాబాద్లో. ఇళ్ళు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హైదరాబాద్ దెబ్బకి కొంత ఆగింది. ఈ నిరసనలు వీటిని ఎట్లా కంట్రోల్ చేయాలి అనే దాంతో కొంత ఆపారు. కానీ ఇప్పుడు ఖమ్మంలో జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ ఒక్కసారి ప్రజలందరినీ ఆకర్షించటం కాదు, భయపెడుతోంది. అలాగే అది మీడియాలో కూడా ప్రాపర్గా కవర్ కాకుండా చూసుకున్నారు. అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాని కంట్రోల్లోకి తీసుకుని అది సోషల్ మీడియాలో స్ప్రెడ్ కాకుండా కూడా చూసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. అక్కడికి వెళుతున్నటువంటి యూట్యూబర్స్ని హోల్డ్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకుని ఈ వార్త బయటకు వెళ్ళకూడదు, వెళ్ళినా ఒక పద్ధతిలో వెళ్ళాలి. అంటే మీడియాని ప్రభుత్వం ఎలా కంట్రోల్ చేస్తోంది అనడానికి ఈ మధ్య తెలంగాణలోనే 2-3 ఉదాహరణలు చూసాం. ఒకటి ఆ ఇన్సిడెంట్ అయితే, రెండోది మల్లన్న జాతరలో జరిగినటువంటి ఆ 2 నెలల పసిగుడ్డు హత్య. అంటే కాలుతో తన్నాడు అని ఆ తల్లి చెబుతున్నప్పటికీ లేదు, అది అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటలో సంభవించింది అని రాయటం. అందరూ స్పందిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకని స్పందించదు ఈ ఘటనకు సంబంధించి? అసలు నిందితులు ఎవరో ఇప్పటివరకు ఫోటో కూడా బయటికి రాలేదు, ఎందుకని అలా? స్పష్టంగా ఆ తల్లి చెప్తోంది, బలానా వాళ్ళు ఉన్నారు ఆ ఇన్సిడెంట్లో, దీనికి లీడ్ ఉంది, ఊళ్ళో జరిగినటువంటి ఒక గొడవలో వీళ్ళ మాట వినలేదు, ఆ పెళ్లిలో పర్టికులర్గా ఆ పెళ్లికి సంబంధించి వాళ్ళ జడ్జిమెంట్ని పట్టించుకోలేదు అనేటువంటి కోపంతో మొదలైనటువంటి గొడవ ఇది అని చెప్తోంది అమ్మాయి. ఇంత స్పష్టంగా చెబుతున్నా కానీ మీడియా ఎక్కడా కూడా అది రాసే ప్రయత్నమో లేకపోతే చూపించే ప్రయత్నమో చేయటం లేదు. సో ఈ ప్రభుత్వం మీడియాని కూడా తన గుప్పిట్లో పెట్టేసుకుంది. ఈ ప్రభుత్వం అని కాదండి, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నడుస్తున్న వ్యవహారమే, ఏది డిఫరెంట్ కాదు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా లేకపోతే మరొక చోట ఇంకొక పార్టీ ప్రభుత్వం ఉన్నా, కర్ణాటకలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమే, కానీ ఎక్కడ ఏ పార్టీ ఉన్నా ప్రతి రాష్ట్ర ప్రభుత్వాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని తను అనుకున్న పద్ధతిలో నడిపిస్తున్నారు వాళ్ళు. ఢిల్లీ నుంచి ప్రతి ప్రాంతీయ పార్టీని కూడా తమ కంట్రోల్లోకి తీసేసుకుంటున్నారు. ఎవరిని బయట ఉంచట్లేదు, ప్రతి ఒక్కళ్ళ మీద కేసుల ప్రెజర్ పెడుతున్నారు. కేసుల పేరుతో ఒత్తిడి పెట్టి ప్రతి ఒక్కళ్ళని దొడ్లో కట్టేసుకునేటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతోంది. మీరు సరెండర్ అవుతారా లేకపోతే అదృశ్యం అవుతారా అని అడిగేస్తున్నారు నేరుగా. మరి తాజాగా లిక్కర్ స్కామ్ నుంచి క్లీన్ చిట్ వచ్చింది కొంతమందికి, దాన్ని ఎలా చూస్తారు? అది కేంద్ర ప్రభుత్వం అంటే చేసిన గేమా? అంటే కేసులు పెట్టేటప్పుడు వాళ్ళు ఎలా పెట్టారు వాళ్ళని, అంటే ఒక కేసు పెట్టేస్తే కంట్రోల్లో ఉంటారనేది ప్రోగ్రామ్, అందులో భాగంగానే జరిగింది. అయితే కోర్టు మెరిట్స్ ఏమిటి అనేది చూసింది. కేసులో మెరిట్స్ ఏమిటి, వీళ్ళు ఆ రోజున ప్రధానంగా అక్కడ టెండర్ విధానంలో కొత్తగా వీళ్ళు తీసుకొచ్చినటువంటి లిక్కర్ పాలసీ జనరల్గా అందరూ చేస్తున్నది, అది గవర్నమెంట్ ప్రతి చోట ప్రైవేట్ పార్ట్నర్షిప్లోనే నడుపుతోంది. టెండర్ విధానంలో టెండర్ వీళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళకి డబ్బులు తీసుకుని ముడుపులు తీసుకుని కొన్ని అలా అలాట్ చేశారు అనేది ఆరోపణ. ఇలా సౌత్కు చెందినటువంటి ఒక లిక్కర్ లాబీ వాళ్ళని అక్కడికి తెలంగాణకు చెందినటువంటి పొలిటీషియన్స్ కొంతమంది డ్రైవ్ చేసి ముడుపులు తీసుకున్నారు అనేది కూడా కేసు పెట్టారు. ఫైనల్గా ఈ కేసుని అంటే కోర్టు తనకి కావలసినటువంటి ఆధారాలు లేవు అనే ఉద్దేశంతో కొట్టేసింది. దాంతో బయటపడ్డారు. అంటే చాలా సందర్భాల్లో జరుగుతుంది, ఎవడన్నా నేరం చేశాడు అనగానే కేసు పెడతారు. అన్ని కేసుల్లోనూ శిక్షలు పడవు. కోర్టు సాటిస్ఫై అయ్యేటువంటి ఆధారాలు వీళ్ళు చూపించగలగాలి, చూపించగలిగినప్పుడు నిలబడతాయి. కాబట్టి ఆ పద్ధతిలోనే పోయింది అది. అంటే మేము నేరం చేయలేదు అని వాళ్ళు ఆ రోజు చెప్పుకున్న మాట చెల్లదు. ఈ రోజున కోర్టు ధృవీకరించింది కాబట్టి ఇప్పుడు మాట్లాడచ్చు. అందుకనే కన్నీరు పెట్టుకున్నాడు ఆయన. ప్రభుత్వం పోయింది, విపరీతంగా బదనామయ్యారు ప్రజల్లో, ఇంత జరిగింది మా మీద అనేది ఆయన నిన్న మాట్లాడాడు కేజ్రీవాల్. ఇలాంటి కండిషన్లో ప్రతి ఒక్కళ్ళని అదుపులోకి తీసుకోవటం అనే కార్యక్రమం ఇక్కడ కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ప్రభుత్వంతోనే ఒక మాట అనిపించారు. ఆ రోజు అర్ధరాత్రి వరకు అసెంబ్లీ జరిపి అర్ధరాత్రి 12 తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట చెప్పించారు. సిబిఐ ఎంక్వైరీకి నేను రికమెండ్ చేస్తున్నాను అన్న టోన్లో. అంటే ఏమిటి, ఇక్కడ ఈ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ జుట్టు తీసుకెళ్లి కేంద్రం చేతిలో పెడుతున్నాను అని చెప్పడమే. ఇలా ప్రతి గవర్నమెంట్ని వాళ్ళు వాంటెడ్గా ఆపరేట్ చేస్తున్నారు.
ఆ ఆపరేషన్ చేయటంలో భాగమే ఈ హైడ్రాలు, ఈ సెక్యూర్ చేసుకోవటాలు, ఈ ల్యాండ్ సెక్యూర్మెంట్లు ఇవన్నీ ఆ ప్రోగ్రాంలో భాగంగా సో జరుగుతున్నవే. ఫైనల్ గా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి పనితీరు దీని గురించి ఏం చెప్తారు? ఆయనకి ఇచ్చిన బాధ్యతలు ఆయన చేస్తున్నాడు అంతే. అంటే ఆయన పని చేస్తున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి ఇచ్చేటువంటి బాధ్యతల్ని ఫుల్ఫిల్ చేస్తున్నారా? బాధ్యతలను ఫుల్ఫిల్ చేయటం అంతకుమించి లేదు వాళ్ళకి. అంటే ఆయనకి ఇచ్చిన కార్యక్రమమే ప్రభుత్వ భూముల్ని పరిరక్షించటం. ఓకే. ఆయన వెరీ ఫస్ట్ డేనే చెప్పాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి, నా బాధ్యత ఇది, ఈ బాధ్యతను నేను నిర్వర్తించి తీరుతాను ఎన్ని అడ్డంకులున్నా అని చెప్పాడు ఆయన. అంటే ఆయనకు ఆ మేరకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, మీరు మొహమాట పడక్కర్లేదు అని. అంటే స్ట్రాంగ్ వార్నింగ్ వెళ్ళాలి జనాలు. అలాంటప్పుడు అధికార పార్టీ నాయకుల ఇల్లు కూడా వదలద్దు కదా? అధికార పార్టీకి చెందిన వాళ్ళ ఫామ్ హౌస్ల మీద కూడా ఒకసారి అలా బుల్డోజర్లు నడిపించారు అంతే. నడిపించారు, అయిపోయింది అక్కడతో అయిపోయింది. తర్వాత నాగార్జున వీటి మీదకి వెళ్ళారు, ఆయనకు సంబంధించినటువంటి ఆస్తుల మీద కూడా బుల్డోజర్లు నడిపించారు, అక్కడ వరకు అయిపోయింది. మేము పెద్దల్ని కూడా వదలటం లేదని కొన్ని ఉదాహరణలు చూపించేసి పేదల్ని, ముఖ్యంగా ప్రభుత్వాస్తుల్లో ఇళ్ళేసుకునేది పేదలే. అంటే ఆ చెరువు ఒడ్డున ఇక్కడ ఏదో కొంత ఖాళీ దొరికితే అక్కడ ఇళ్ళేసుకుంటారు. కృష్ణానది ఎన్క్రోచ్మెంట్స్ కూడా ఆ రోజుల్లో వంగవీటి రంగా వలన జరిగినవి. అంటే ఎవరైనా వ్యాపారం చేసుకోవడానికి వస్తే విజయవాడలో ఇల్లు ఎక్కడ వేసుకోవాలి, ఎలా బతకాలంటే ఆ కృష్ణానది ఒడ్డున వేసుకోండి, ఎవరైనా వస్తే నా పేరు చెప్పండి అనేవాడు ఆయన. అలా వెళ్ళిపోయి వేసేసుకునేవాళ్ళు. సార్ మీ అబ్జర్వేషన్ ఏంటి? హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఎవరు? హైడ్రాకి టార్గెట్ అంటూ ఏం లేదండి, గవర్నమెంట్ ల్యాండ్ సెక్యూర్ చేయటమే వాళ్ళ ప్రోగ్రాం. ఎక్కడ ఎవరు ఆక్రమించుకుని ఉన్నా ఆక్రమించిన వాళ్ళు పెద్దలా ఇవన్నీ పట్టించుకోరు వాళ్ళు. పెద్దలైతే రెగ్యులరైజేషన్ అనే ఒక స్కీమ్ ప్రకారం చేసేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. అవసరమైన భూమిని ఏదో పద్ధతిలో కంట్రోల్లోకి తీసుకోవటమే చేస్తున్నారు. ఇది కేవలం కార్పొరేట్ల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం. ప్రజల మీద వీళ్ళకి కన్సర్న్ ఉంటే సున్నం చెరువు ఏరియాలో వాళ్ళందరినీ అంత నిర్దయగా గెంటేవాళ్ళు కాదు. కూర్చోబెట్టి, రెండోది ఖమ్మంలో జరిగింది కూడా అదే. ముందు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి, ఇది పద్ధతి, మేము ఇలా అనుకుంటున్నాం, ఎవరు అర్హులు ఎవరు కాదు. ఇప్పుడు చాలా చోట్ల ఇల్లు తీసేస్తారు, తీసేయాలి అని డెసిషన్ జరిగిన తర్వాత ముందు జనంతో మాట్లాడాలి. నోటీసులు ఇచ్చాం పీకేస్తున్నాం అంటే కుదరదు. ముందు అక్కడ ప్రజలతో సమావేశం జరిపి వాళ్ళకి పరిస్థితి వివరించి ఆల్టర్నేటివ్ ఏమిటి అనేది చెప్పి ఆల్టర్నేటివ్కి ఎంపిక చేసేటువంటి అర్హులు ఎవరో డిసైడ్ చేసి ఒక లిస్టు ప్రిపేర్ చేసి మీ అందరికీ బలానా చోట ఇల్లు నిర్మించిస్తాము, మీరే వెళ్ళిపోండి అంటే వాళ్ళే వెళ్ళిపోతారు అక్కడ నుంచి. మీరు ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయగానే వీళ్ళందరూ వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతారు. మీరు దీన్ని దేనికైనా వాడుకోవచ్చు. అక్కడ ఒక 3,000 మంది ఉంటే 3,000 గృహాలు మీరు ఎక్కడైనా కట్టించేవాడి. ఒక 7-8 15 అంతస్తుల బిల్డింగ్ ఎక్కడైనా కట్టేస్తే వీళ్ళందరూ అకామిడేట్ అవుతారు దానిలో. ఆ పద్ధతిలో అకామిడేట్ చేసేసి ఇది తీసేసుకోవచ్చు మీరు. కనీసం అది కూడా చేయలే. ఇదివరకు ప్రభుత్వాలు అవి చేసేవి. అంటే చాలా సందర్భాల్లో కాలువగట్ల మీద ఇక్కడ ఇళ్ళు వేసుకున్నటువంటి వాళ్ళని తొలగించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఎప్పుడైనా వరదలు అవి వచ్చినప్పుడు మొదట ఎఫెక్ట్ అయ్యేది వీళ్ళే. ఇప్పుడు మనం మూసీ నది ఒడ్డును కూడా చాలా ఇళ్ళు తీసేశారు ఈ మధ్య. తీసేయడానికి కారణం ఇదే. అంటే వరదలు ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు మొదట ఎఫెక్ట్ అయ్యేది వాళ్లే కాబట్టి అది మళ్ళీ గవర్నమెంట్ మీద క్రిటిసిజంగా మారుతుంది. అందుకని వీళ్ళందరినీ సురక్షిత ప్రాంతాల్లో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఎందుకంటే ప్రజలకి జవాబుదారీ ప్రభుత్వమే కాబట్టి అలాంటి నిర్మాణాలు జరిపి వాళ్ళని అక్కడి నుంచి తరలించిన తర్వాత మాత్రమే ఇల్లు తీయాలి తప్ప ఇంట్లో నివసిస్తుండగా వాళ్ళు వంట చేసుకుంటూ ఉండగా సడన్గా మీద పడిపోయి అవన్నీ బయట పారేయటం అనేది దుర్మార్గం. అది జరిగింది అక్కడ. ఇటువంటిది జరగకుండా చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది, కానీ వాళ్ళు పట్టించుకునే మూడ్లో లేరు. విమర్శించినా అంటే ఇది ఎక్కడ బయట మాట్లాడినెవరు, రాయనివ్వరు, చెప్పనివ్వరు. ఇలాంటి ఒక అప్రకటిత ఎమర్జెన్సీ కంటే 3 ఇంతలు ఎక్కువగా అమలు జరుగుతుంది ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. మరో టాపిక్తో ఎక్స్పర్ట్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.